ఆచి చికెన్ మసాలా 2019 ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలు దోపిడీలకు పాల్పడి తనను ఓడించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. అయినా కూడా వైసీపీ నేతలు మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే కాళ్లు పట్టుకుని వెనక్కి లాగే ప్రయత్నం వైసీపీ చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మీరందరూ కష్టపడిన వ్యక్తికి ఓడించాలని కాదు. ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నికలు సరిగా జరగక దోపిడీ చేసి భయపెట్టి కేసులు పెట్టి ఎన్నికల్లో గెలిచారు. సంతోషం. గెలిస్తే ఏం చెయ్యాలి? మీరు అది చేశారు, మీరు ఇది చేశారని ప్రజలకు మీరు చేయాలి. 5 సంవత్సరాలు అరాచకం సృష్టించి ఈ గ్రామాలని, ఈ ప్రాంతాలని ఏ విధంగా తగలబెట్టారో గుర్తు చేసుకుంటే నాకు భయం వస్తుంది. మళ్ళీ మొన్న ఎన్నికల్లో 2 సంవత్సరాలు అయింది గ్రామానికి వచ్చి. ఎన్నికల చివరి రోజు వచ్చారు, మొత్తం వీధులన్నీ తిరిగారు. అప్పటికే ఎక్కడికి వెళ్ళినా జనం 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 ప్రభంజనం. మీ అందరికీ చెప్పారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, చంద్రబాబు ఆశీర్వాదంతో మంత్రి అవుతాం, వడ్డీతో సహా అభివృద్ధి చేస్తామని ఆ రోజే మీ అందరికీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మొన్నే జూన్ 12వ తారీఖుకి 24 మాసాలయ్యింది ప్రభుత్వం ఏర్పడి. నేను ఊహించలేదు, నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి, అందులో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఉద్యోగస్తులకి జీతాలు లేవు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు, పిల్లల పెళ్లిళ్ళ గురించి ఉద్యోగస్తులు దాచుకుంటే ఆ డబ్బు కూడా వాడేశారు. 5 సంవత్సరాలు ఎక్కడ దొరికితే అక్కడ అప్పంతా తీసుకుని